ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి రోజు, విష్ణు ప్రీతికరమైనటువంటి రోజు, అపరా ఏకాదశి. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి అపరా ఏకాదశి అని పేరు. ఈ అపరా ఏకాదశి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటిది. మరి ఇటువంటి పర్వదినం రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు మనం చేయకూడదు. ఈ అపరా ఏకాదశి మే 12 మధ్యాహ్నం 2:52 మొదలవుతుంది. మే 13 మధ్యాహ్నం 1:29 వరకు ఉంటుంది. పూజా సమయం ఉదయం 5:32 నుంచి 8:55 వరకు, మే 13వ తారీఖు. ఈ ఏకాదశి ఉపవాసం, దానాలు చేయటం వల్ల పాప ప్రక్షాళన, ఆర్థికమైనటువంటి పరిపుష్టి, మానసిక శాంతి కలుగుతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. మన హిందూ ధర్మశాస్త్రాల్లో ఏకాదశి వ్రతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదండి. ఒక అంబరీషుడు కథ మనకు తెలుసు భాగవతంలో. కార్తీక పురాణంలో కూడా అంబరీషోపాఖ్యానం. అయితే వైశాఖ మాసంలో వచ్చే అపరా ఏకాదశికి ఒక ప్రత్యేకమైనటువంటి వైశిష్యం ఉంది. అపరా అంటే అపారమైన, అంటే ఈ ఏకాదశి రోజున చేసే పూజలు గాని, దాన ధర్మాలు గాని అపారమైనటువంటి పుణ్యఫలాలని ప్రసాదిస్తాయి అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, మానసిక ఒత్తిడి కానీ, వీటన్నిటి నుంచి విముక్తి పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ ఏకాదశి వ్రతం పాప ప్రక్షాళన చేయడమే కాకుండా అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని అందిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వాళ్ళకి అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. వాస్తవానికి కలియుగంలో అశ్వమేధ యాగం లేదండి. అటువంటిది ఏకాదశి పుణ్యం వల్ల ఆ అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది. అయితే మే 13వ తేదీ బుధవారం నాడు భక్తులందరూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. శ్రీ మహావిష్ణువుని ఆరాధించడానికి ఉదయం 5:32 నుంచి 8:55 వరకు అత్యంత శుభప్రదమైన సమయం అని చెప్తున్నారండి. స్మార్త పురోహితులు చెప్పే మాట ఇది. అవధానుల శ్రీకాంత శర్మ గారని విశాఖపట్నంలో గొప్ప పండితుడు. ఈ సమయంలో చేసే పూజలు నేరుగా వైకుంఠనాథుడికి చేరుతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ అపరా ఏకాదశి రోజు సానుకూల శక్తిని ఆహ్వానించడానికి కొన్ని నియమాలు పాటించటం అత్యవసరం. ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు
బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవ, స్నానాది కార్యక్రమాలు ముగించుకొని విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటి పసుపు రంగు పీత వస్త్రం లేదా లేత రంగు దుస్తులు ధరించాలి, ముదురు రంగులు కాకుండా. ఆ తర్వాత స్వామివారికి పసుపు రంగులో ఉండే పూలు పళ్ళు సమర్పించి తులసి దళాలతో అర్చన చేయాలి. తులసి దళం లేకుండా విష్ణువుకి ఏ నైవేద్యాన్ని పెట్టినా స్వీకరించడం. అందుకనే ఎంత రుచికర పదార్థం తయారు చేసినా అందులో ఒక తులసి దళాన్ని కూడా వేసి నివేదన చేస్తాం మనం. కాబట్టి తులసి ఆకులకి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది ఈ యొక్క ఏకాదశి వ్రతంలో. పూజా సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి నామాన్ని నిరంతరము జపించటం వల్ల మన మనస్సులో ఉండే అలజడి తగ్గుతుంది, ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు ఇంట్లో ఉండేటటువంటి ప్రతికూలతలు తొలగుతాయి, సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున చక్కగా దొరికితే ఆవు నెయ్యి, లేకపోతే నువ్వుల నూనె, ఈ రెండింటిని ఏదో ఒక పదార్థాన్ని ఉపయోగించి చక్కగా దీపారాధన చేస్తే అత్యంత శుభప్రదమవుతుంది. నెయ్యితో గనక వెలిగించామా దీపం, ఆవు నెయ్యితోటి, ఇంట్లో దరిద్రం అంతా తరిమి కొట్టబడుతుంది, ఐశ్వర్యాన్ని తెస్తుందని విశ్వాసం మనకి. అంతేకాదండి, సమయం ఉన్నవాళ్ళు తప్పకుండా 25 నిమిషాలకు మించి పట్టదండి విష్ణు సహస్రనామ స్తోత్రం పఠనం చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి, ఆత్మవిశ్వాసం రెట్టింపుతుంది. దాన ధర్మాల విషయానికి వస్తే అపరా ఏకాదశి నాడు చేసేటటువంటి దానం 1,000,000 రెట్ల ఫలితం ఇస్తుందని శాస్త్రం చెబుతుంది. ఏం చేయాలి? పేదవాళ్ళకి అన్నం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, ధాన్యాన్ని పంచడం, ఇటువంటివి చేయడం వల్ల పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా మనకు దొరుకుతాయి. ముఖ్యంగా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అనేది విష్ణుమూర్తికి సాక్షాత్తు సేవ చేసిన సేవగా పరిగణించబడుతుంది. వైష్ణవంలో తదీయారాధన అంటారండి ఈ భోజనం పెట్టే పని. చాలా మంది భక్తులు ఈ పవిత్ర ఏకాదశి రోజున గోమాతకి పచ్చిగడ్డి వేయడం, పక్షులకు ధాన్యం చల్లడం, ఇటువంటివి చేస్తారండి. అంతేకాదు మే మాసం ఎండలు ఎక్కువగా ఉంటాయి, అందువల్ల పక్షులకి నీళ్లు ఎవరిస్తారు? అందుకని ఈ మూకుళ్ళు అని ఉంటాయి కదా, మట్టి మూకుళ్ళు, వాటిలో నీళ్లు పోసి డాబాల మీద గనక పెడితే అక్కడే పక్కన కాసిన గింజలు చల్లితే ఆ గింజలు తిని ఇన్ని నీళ్లు తాగి వెళ్ళిపోతాయి ఆ పక్షులు. అది ఒక పుణ్యం మనకి. ఈ అపరా ఏకాదశి రోజు కేవలం ఉపవాసం ఉండడం మాత్రమే కాదండి, ఈ ఏకాదశి మనిషిలోని అహంకారాన్ని తగ్గిస్తుంది, ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకోవాలి. భక్తితో చేసేటటువంటి ప్రతి చిన్న పని కూడా దైవకృపకి పాత్రులంగా చేస్తుందండి. అందువల్ల ఈ ఏకాదశి రోజున నియమనిష్టలతోటి వ్రతాన్ని ఆచరించే వాళ్ళకి లక్ష్మీనారాయణుల యొక్క కటాక్షం లభిస్తుంది. తద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాకుండా మోక్ష మార్గం కూడా సుగమం అవుతుందని పండితులు చెప్తున్నారు. అందుకే మే 13న ఈ పవిత్ర ఘడియలని సద్వినియోగం చేసుకోవాలి మనం. మరి ఏం చేయకూడదు అది కూడా తెలియాలి కదా. ఏకాదశి రోజున పగటిపూట ఏ పరిస్థితుల్లో నిద్రపోకూడదు. అలాగే అన్నం తినకూడదు. అన్నం తినకపోతే ఎట్లా? మరి మేము షుగర్ పేషెంట్లు అండి, మేము ఎట్లా బతుకుతాం అంటే పాలు పండ్లు సాత్వికమైన ఆహారం తీసుకోవచ్చు.
కటిక ఉపవాసం అనేది కలియుగంలో లేదండి. మార్కండేయ పురాణం చెప్పింది. ఎందుకని? కలియుగంలో మనుషులు ఉగ్రరోగ సంకలితులు అన్నారు, వ్యాసుల వారు చెప్పింది. అందువల్ల కొంతమంది ఏం చేస్తారంటే సగ్గుబియ్యం అని ఉంటాయి, అది ఒక చెట్టు నుంచి తయారు చేస్తారు సగ్గుబియ్యం. అదేదో దుంప కర్రపెండలమో ఏదో చెప్తారు. దానిని చక్కగా నానబెట్టి ఉప్మా చేసుకొని ఒక్క పూట తీసుకోవచ్చు. అది కూడా శరీరం పడిపోకుండా ఎంత మాత్రం మనకు కావాలో అంత మాత్రం మాత్రమే తీసుకోవాలండి. తినమన్నారు కదా అని, అన్నం మానుకోమన్నారని దానికి డబల్ లాగించడం అనేది చేయకూడదు. అంటే మన శరీరం పడిపోకుండా ఉండాలి అంటే మనకి షుగరు, బీపీ ఇటువంటి రోగాలు బాధ పెడుతూ ఉంటాయి. కాబట్టి చక్కగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని లఘువుగా పుచ్చుకొని చక్కగా ఉపవాసం చేయండి. వాస్తవానికి ఏకాదశి ఉపవాసం ముందు రోజే ప్రారంభం కావాలండి. దశమి రోజే ఏకభుక్తం. రాత్రి కేవలం పాలు పండ్లు తీసుకొని మొదలు పెట్టాలి. మరుసటి రోజు ఏకాదశి అంతా ఉపవాసం. అది ఉండలేని వాళ్ళకి నేను చెప్పింది తీసుకోవచ్చు. పక్క రోజు ద్వాదశి వచ్చాక, ద్వాదశి ఘడియలు వెళ్ళక ముందే భోజనం చేయాలి. దాన్ని పారణ అంటారు. పారాయణం కాదండి. పారాయణం అంటే పఠించటం, పారణ అంటే ముగించటం వ్రతాన్ని. అలా చేస్తే విష్ణువుకి అత్యంత ప్రీతి కలుగుతుంది మన మీద. ఆయన అనుగ్రహం వల్ల మొట్టమొదట గృహంలో శాంతి, సౌభాగ్యం, ఆర్థిక ఇబ్బందులు లేకుండా పోవటం, పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో తిష్ట వేస్తుంది, నెగటివ్ ఎనర్జీ నెట్టివేయబడుతుంది. ఇవే కదా మనకు కావాల్సింది. ఎందుకంటే మనకేం కావాలి ఆలోచించండి. అందుకని చక్కగా ఈ అపరా ఏకాదశిని మహిమాన్వితమైనది, మరింత ప్రయోజనకారి, ఎక్కువ ప్రయోజనం ఇచ్చేది అని శాస్త్రం చెప్పింది. కాబట్టి పాటించే ప్రయత్నం చేద్దాం. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.